ఒక్కొక్కడిగా వచ్చి ఒక్కొక్కటి సాధిస్తూ చివరికి ఇండస్ట్రీలో ఒక్కడిగా నిలిచిన వ్యక్తి చిరంజీవి. టాలీవుడ్ లో మెగాస్టార్ గా పేరు పొందిన చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం తన ప్రతిభ, కష్టపడి పని చేయాలనే తపనతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. చిరంజీవి కెరియర్ ప్రారంభ దశలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. చిన్న పాత్రలతో మొదలైన ఆయన ప్రయాణం తరువాత వరుస విజయాలతో స్టార్డమ్ వరకు వెళ్ళింది. నటనలోను, డాన్స్ లోను తనకంటూ ఒక ప్రత్యేక శైలి సృష్టించారు. 1980లలో ఆయన సినిమాలు రిలీజ్ అవుతాయంటే థియేటర్స్ వద్ద అభిమానుల సందడి మామూలుగా ఉండేది కాదు. మాస్ అట్రాక్షన్ అనే పదానికి అర్థం చెప్పిన హీరో చిరంజీవి అని చాలా మంది సినీ విశ్లేషకులు అంటున్నారు. సాధారణ హీరోగా కాకుండా తన డాన్స్ మూవ్మెంట్స్, ఎనర్జీ, స్టైల్ తో ఫ్యాన్స్ ను అలరించారు. అప్పటి వరకు హీరోలు పాటల్లో కేవలం కనిపించే స్థాయిలో ఉండగా చిరు తన అద్భుతమైన డాన్స్ టాలెంట్ తో కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. ఎన్నో హిట్స్, బ్లాక్ బస్టర్స్ అందించిన చిరు సినిమాలు కేవలం వినోదం మాత్రమే కాకుండా సమాజానికి కూడా మంచి సందేశాలు అందించాయి. ఖైదీ, గ్యాంగ్ లీడర్, ఇంద్ర, ఘరానా మొగుడు, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి హిట్స్ ఆయనకు మాస్ ఇమేజ్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలలోనూ శాశ్వత స్థానం సంపాదించి పెట్టాయి. సినీ రంగం మాత్రమే కాకుండా రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్ విలీనం అయింది. ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా లేకపోయినా ప్రజాసేవ పట్ల ఆయనకున్న కట్టుబాటు ఎప్పటికీ అలాగే ఉంది. ఈ రోజు కూడా యంగ్ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ పోటీ ఇస్తున్నారు చిరంజీవి. ఆయన డెడికేషన్, డిసిప్లిన్, ఫ్యాషన్ చూసి కొత్త హీరోలు స్ఫూర్తి పొందుతున్నారు. స్టార్డమ్ కి ఎలాంటి షార్ట్ కట్ లేదు, కష్టపడి పనిచేస్తేనే శాశ్వత గుర్తింపు వస్తుంది అనే లెసన్ చిరు తన ప్రయాణంలో నిరూపించారు. నేడు మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినం. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. అభిమాన సంఘాలు దేశవ్యాప్తంగా సర్వీస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, సామాజిక సేవా కార్యక్రమాలతో చిరు పుట్టినరోజును వేడుకగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంబర సినిమాలో నటిస్తున్నారు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలు ఆయన కెరియర్ లో మరో మైలురాయిగా నిలుస్తాయని అంచనా. చిరంజీవి అనే పేరు కేవలం ఒక స్టార్ కే కాదు, ఓ లెజెండ్ కి ప్రతీక. 70 ఏళ్ల వయసులోనూ అదే జోష్, అదే ఫ్యాషన్ తో ప్రేక్షకులను అలరిస్తున్న మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు. మెగాస్టార్ చిరంజీవి గారికి మా ఆర్జీ టీవీ ఛానల్ నుంచి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు.